ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం పోకిరి. కలెక్షన్ వసూళ్లలో ఈ చిత్రం పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఆ చిత్రంలో బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో బ్రహ్మానందం, ముష్టివాడు పాత్రలో అలీ మధ్య సంభాషణ మాఫియాలాగా ముష్టియా అంటూ బ్రహ్మానందానికి అలీ చెప్పే సమాధానం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. అయితే ఆ ముష్టియానే ఆసరాగా చేసుకుని ఓ ఫ్యామిలీ కోట్లాది రూపాయలు గడించింది. ఈ ముష్టి ఎత్తుకోవటం ద్వారా ఆ ఫ్యామిలీ 2 అంతస్తుల భవనం, 20,000 రూపాయల ఖరీదు చేసే ఆధునిక సెల్ ఫోన్తో పాటు వ్యవసాయ భూమి, బైక్తో పాటు ఇండ్ల స్థలం, అలాగే జస్ట్ 6 వారాల్లోనే 2.5 లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీ సంపాదన చూసి పోలీసులే నోరు వెళ్లబెట్టేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 9వ తేదీన ఇండోర్ నగరంలో ముష్టెత్తుకుంటున్న తల్లి ఇందిరాబాయ్తో పాటు 7 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఇందిరాబాయ్ వద్ద నుంచి 19,600 రూపాయలు, అలాగే 7 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తె నుంచి 600 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఆమెను ప్రశ్నించగా ఆమె నుంచి వచ్చిన సమాధానం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. ఆమె స్వయంగా తన ఆస్తుల వివరాలు పోలీసులకు వివరించడంతో వారంతా కంగు తినటమే కాకుండా దొంగతనం చేయటం కంటే ముష్టెత్తుకోవటమే ఉత్తమమైన మార్గం అంటూ ఆమె కాకీలకు హితబోధ చేయటం కొసమెరుపు. అయితే తన వద్ద ఉన్న ఖరీదైన సెల్ ఫోన్ తాను వాడతానని, బైక్ మాత్రం తన భర్త వాడతాడని, ఇక పొలం అయితే పక్క రాష్ట్రం రాజస్థాన్లోని కోట సమీపంలో ఉందంటూ ఆమె సెలవివ్వటం గమనార్హం. ఇందిరాబాయ్కు మరో 4 చిన్నారులున్నారు. వారి వయస్సు 10, 8, 3, 2 ఏళ్లు. వారిని యాచక వృత్తిలోకి దింపి ఇండోర్ నగరంలోని ప్రధాన కూడళ్లలో వారితో ముష్టెత్తిస్తోంది. నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ మందిర్కు వెళ్లే మార్గం, లవ్ కుష్ స్క్వేర్ వద్ద వారిని ఉంచి వారి చేత ముష్టెత్తించుకోవటం, దాంతో వారి రాబడి బాగా పెరిగిందని, దీంతో ఆస్తులు బాగా కూడబెట్టారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఇందిరాబాయ్తో పాటు ఆమె కుమార్తెను పోలీసులు అరెస్టు చేయడంతో ఆ సమీపంలోనే ఉన్న ఆమె భర్తతో పాటు మరో 2 పిల్లలు అక్కడి నుంచి పరారయ్యారు. ముష్టివారికి పునరావాసం కల్పించేందుకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి ఓ NGO పనిచేస్తోంది. అందులో భాగంగా ఇండోర్లోని 38 ముఖ్య కూడళ్ల వద్ద ఉన్న 7,000 మంది యాచకులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిలో సగానికి సగం మంది చిన్నారులే ఉన్నారని, అయితే వారి ఏడాది సంపాదన మాత్రం 20 కోట్ల రూపాయలుగా ఉందని NGO సంస్థ నిర్వాహకులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.